హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్‌లో చూసైతే అర్థమైపోయి ఉంటుంది కదా, మేమైతే మౌంటెనిగ్రో అనే కంట్రీకి ట్రిప్‌కి అయితే వచ్చాము. ఈ కొత్త ప్లేస్లో మా ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది యూకే నుంచి మేము వెళ్ళిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అండ్ ఈ ట్రిప్లో మేము సెలెక్ట్ చేసుకున్న కంట్రీ మౌంటెనిగ్రో. ఎందుకు మౌంటెనిగ్రో అని అంటే యూకే వీసాతో మేము విజిట్ చేయగలిగిన కంట్రీస్లో ఇది వన్ ఆఫ్ ద కంట్రీ. సో అందుకే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. ఇండియాలో ఉన్నప్పుడు ఈ కంట్రీ నేమ్ కూడా అసలు మాకు తెలీదు. బట్ లక్కీలీ ఆఫ్టర్ వాచింగ్ లాట్ ఆఫ్ ట్రావెల్ వ్లాగ్స్ అండ్ ఫ్రెండ్స్ మాకు ఈ కంట్రీ గురించి అయితే తెలిసింది. పేరుకు తగ్గట్టే ఈ కంట్రీ మొత్తం మౌంటైన్సే. అసలు ఈ కంట్రీనే మౌంటైన్స్ మీద ఉంది. మౌంటెనిగ్రో అంటేనే బ్లాక్ మౌంటైన్ అనే మీనింగ్ వస్తుంది. ఇది ఒక సౌత్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీ. ఇంతకుముందు సర్బియాతో యునైట్ అయి ఉండేది ఈ కంట్రీ అండ్ రీసెంట్గా 2006లోనే వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి వీళ్ళు ఒక సపరేట్ కంట్రీగా ఫామ్ అయ్యారు. అండ్ ఈ కంట్రీలో మా డే 1 అడ్వెంచర్ వచ్చేసి స్కడార్ లేక్. ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్ళిపోతున్నాము. మౌంటెనిగ్రో విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎందుకంటే స్కడార్ బాల్కాన్స్లోనే బిగ్గెస్ట్ లేక్ అండ్ ఈ లేక్లో 280 బర్డ్ స్పీషీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, ఆయనే మా బోట్ కెప్టెన్. ఈయన బోట్లో ఉండే గర్ల్స్ అందరి కోసం ఫ్లవర్స్ అయితే కోసిచ్చారు. చూడండి ఎంత బాగున్నాయో. ఈ స్కడార్ లేక్ కొంచెం మౌంటెనిగ్రోలో అండ్ ఇంకొంచెం అల్బేనియా అనే కంట్రీలో అయితే ఉంది. మౌంటెనిగ్రోలో హాట్గా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత హాట్గా ఉంటుంది వెదర్ అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఈ ప్లేస్లో బోట్ కెప్టెన్ అయితే బోట్ని ఆపేసి అందరినీ ఫొటోస్ దిగమని అయితే ఎంకరేజ్ చేశారు. ఆయనే కొన్ని ఫొటోస్ కూడా తీశారు అందరినీ. ఇక్కడికి వచ్చాక మేము తెలుసుకున్న షాకింగ్ థింగ్ ఏంటంటే 98% ఆఫ్ ద పీపుల్కి అసలు ఇంగ్లీష్ రాదు, వాళ్ళు మాట్లాడరు. అండ్ 2% ఆఫ్ ద పీపుల్ చాలా బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. అండ్ ఇక్కడ మా బోట్ కెప్టెన్ కూడా అంతే, ఆయన అస్సలు మాట్లాడరు ఇంగ్లీష్. బట్ ఆయనకి తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశారు. అన్ఫార్చునేట్గా మాకేం అర్థం కాలేదు. బట్ లక్కీగా మాతో పాటు లక్సంబర్గ్ నుండి వచ్చిన టూరిస్ట్స్ అయితే ఉన్నారు. అందులో ఒక అతనికి ఇంగ్లీష్ వచ్చు, సో ఆయనకి సెర్బియన్ కూడా వచ్చు. ఆయన మా బోట్ కెప్టెన్తో మాట్లాడి మాకు అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ అంతే, వాళ్ళ భాషకి చాలా ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళెవ్వరూ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడరు, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. అది చాలా బాగా అనిపించింది. ఈ యాక్టివిటీ మొత్తం మాకు 4 hours పైనే పట్టింది. ఎందుకంటే చెప్పా కదా, స్కడార్ లేక్ చాలా పెద్దది. అండ్ ఆ 4 hours కూడా మాకు అస్సలు టైం తెలియలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఆ బ్యూటిఫుల్ మౌంటైన్స్ వ్యూ, ఎటు చూసిన మౌంటైన్స్, వాటర్ అండ్ మధ్యలో బ్రిడ్జెస్, దాని మీద వెళ్ళే వెహికల్స్. అంతేకాకుండా మాతో పాటు కొన్ని బోట్స్ కూడా వచ్చాయి అదే లేక్లో. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కొన్ని హౌసెస్, వాటితో పాటు బ్యూటిఫుల్ బర్డ్స్, ఫ్లవర్స్, ఇవన్నీ చూస్తూ అసలు మాకు టైమే తెలియలేదు. అండ్ ఇక్కడ అదే చెప్తున్నాను, నాకు చాలా నచ్చింది అని చెప్పి. ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉన్న 30 degrees, కానీ ఆ హీట్ ఇంటెన్సిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇండియాలో 45 degrees లాగా అనిపించింది మాకు. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ ఏమో ఫిషింగ్ విలేజ్ అండ్ వాళ్ళ హౌసెస్, వాళ్ళ బోట్స్ అండ్ బ్యూటిఫుల్ బాల్కనీస్. మేము ఈ ట్రిప్ని 4 daysకి ప్లాన్ చేసుకున్నాము. సో 4 to 5 వీడియోస్ అయితే మౌంటెనిగ్రో ట్రిప్ గురించి వస్తాయి, తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోస్. ఆల్రెడీ మౌంటెనిగ్రో ట్రావెల్ చేసిన వాళ్ళు ఈ వీడియో కానీ చూస్తున్నట్టయితే మీకు ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్లీజ్ కమెంట్, సో దట్ ఫ్యూచర్లో వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇలా వెళ్తున్నప్పుడు మాకు ఇట్లా ఆవులు కూడా కనిపించాయి. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చామో చెప్పలేదు కదా, మేము ముందే కార్ అయితే బుక్ చేసుకున్నాము. ఆ కార్ రెంటల్స్ వాళ్ళే మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుండి పిక్ చేసుకొని కార్ రెంటల్ ప్లేస్కి తీసుకెళ్ళి కార్ హ్యాండ్ ఓవర్ చేశారు. అక్కడ నుంచి మేమే డ్రైవ్ చేసుకొని స్కడార్ లేక్ అయితే వచ్చేసాం. ఈ లేక్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్సే కాదు, వాటర్ చెస్ట్నట్స్ కూడా పెరుగుతున్నాయి.
అవే మాకు ఇక్కడ బోట్ కెప్టెన్ తీసి ఇచ్చారు టేస్ట్ చేయడానికి. చాలా బాగున్నాయి అండ్ కొబ్బరిలానే ఉన్నాయి. మా బోట్ కెప్టెన్ ఏజ్ ఈజీగా 65 to 70 అయితే ఉంటాయి, కానీ ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఇట్లా బోట్ రైడ్ ఒక్కటే చేయించడం కాకుండా మాకు ఇట్లా ఫ్లవర్స్ పిక్ చేసి ఇవ్వడం అండ్ ఫ్రూట్స్ టేస్ట్ చేయించడం ఇట్లాంటివన్నీ చేశారు. చాలా బాగా అనిపించింది ఆయన చూస్తుంటే. ఈ ట్రిప్ని మేము చాలా అఫోర్డబుల్గా ప్లాన్ చేసుకున్నాము. అండ్ మీరు కూడా యూకే నుంచి మోంటెనిగ్రో ట్రావెల్ చేయాలి అనుకుంటే అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, ఆర్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా నేను రిప్లై చేస్తాను. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను, అది మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్లో మొత్తం వైట్ లోటస్ పెరుగుతున్నాయి అండ్ మా బోట్ కెప్టెన్ ఆ వైట్ లోటస్ని కోసి బోట్లో ఉన్న లేడీస్ అందరికీ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అవి. వీళ్ళే ఆ లక్సంబర్గ్ నుండి వచ్చిన విజిటర్స్. వీళ్ళు కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యి మాతో మాట్లాడారు. ఈ లేక్ మొత్తంలో చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా లేక్ సైడ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఈ బోట్ రైడ్ కంప్లీట్ అయ్యేసరికి నా చేతిలో ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. దీని తర్వాత మేము డైరెక్ట్గా రూమ్ చెక్-ఇన్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాకు 40 minutes పట్టింది. ఇదే టైంకి ఆ ముందు రోజు ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము యూకేలో. అండ్ అప్పటి నుంచి ప్రాపర్ ఫుడ్ స్లీప్ అయితే అస్సలు లేదు. సో ఫస్ట్ రూమ్ చెక్-ఇన్ చేసి మేము ఫుడ్ తినాలి. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ సొటమోర్. పొడ్గరికాలో మేము ఫ్లైట్ ల్యాండ్ అయ్యాము. పొడ్గరికా మోంటెనిగ్రోకి క్యాపిటల్ సిటీ. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు మేము సొటమోర్ అయితే వచ్చాము. సొటమోర్ ఏంటంటే బీచ్ ఏరియా కొంచెం. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ చూడగానే అయితే నాకు ఇండియా గుర్తొచ్చింది. ఏదో ఇండియాలో ఒక కాలనీ చూస్తున్నట్టే అనిపించింది. ఎందుకంటే వీళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ సేమ్ మనలానే కాంక్రీట్, బ్రిక్స్, సిమెంట్ ఇవి యూస్ చేసే చేస్తున్నారు. వుడ్ హౌస్, ఇక్కడ వుడ్ హౌసెస్ అయితే అస్సలు లేవు. కొంచెం డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు రూఫ్కి పెంకులు యూస్ చేస్తున్నారు. వీళ్ళకి గార్డెన్ స్పేస్ అయితే ఎక్కువ లేదు, కానీ ఉన్న కొంచెం స్పేస్లో కూడా చాలా బాగా గార్డెనింగ్ చేసుకుంటున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా అట్లీస్ట్ ఒక ఫ్రూట్ చెట్టు లేదా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. నేను ఎక్కువగా చూసింది అయితే కివి అండ్ గ్రేప్స్ అండ్ ఆరెంజెస్, టాంజరిన్స్ అంటారు కదా, ఆరెంజ్లోనే ఒక డిఫరెంట్ స్పీషీస్, అవి కూడా ఎక్కువ ఉన్నాయి చాలా. అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు ఒక గ్రేప్ వైన్ అయితే ఉంది అండ్ కివీ ట్రీ ఆర్ ఆరెంజ్ ట్రీ, ఈ మూడిట్లో అయితే ఏదో ఒకటి ఉంది. ఇక్కడ మేము రూమ్ చెక్-ఇన్ చేసి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మధ్యలో పిజ్జా కలెక్ట్ చేసుకున్నాము. పిజ్జా ఆర్డర్ ఇవ్వడానికి 2-3 ప్లేసెస్కి వెళ్ళి మేము వెజిటేరియన్ పిజ్జా అడిగాము, కానీ వాళ్ళకైతే అసలు ఏం అర్థం కాలేదు. వెజిటేరియన్ అనే వర్డ్ కూడా అర్థం కాలేదు. చాలా ట్రై చేసాము. ఇంకా లాస్ట్కి గూగుల్ ట్రాన్స్లేటర్లో సెర్బియన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మేమైతే ఎట్లాగొట్లా పిజ్జా అయితే తీసుకున్నాం లాస్ట్కి. ఇక్కడ వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్. మేబీ పాస్తా అండ్ ఫ్రైస్ ఇవి తప్ప ఏమీ దొరకవు. అన్ఫార్చునేట్గా మేము వెళ్ళింది మండే అండ్ ఆ రోజు వెజ్ మాత్రమే తింటాము. సో మాకైతే ఏం ఆప్షన్స్ లేవు. జస్ట్ ఆ వెజిటేరియన్ పిజ్జా ఒక్కటి దొరికింది లక్కీగా. అండ్ ఎవరైనా వెజిటేరియన్స్ ఈ కంట్రీ విజిట్ చేయాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళు ఫుడ్ కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే బెస్ట్. ఫుడ్ విషయంలో అయితే చాలా కాంప్రమైజ్ అవ్వాలి. ఏషియన్ క్యూజిన్ ఏమైనా దొరికిద్ది, దాంతో సర్వైవ్ అవుదాం అనుకుంటే అది అసలు హైలీ ఇంపాసిబుల్, ఇక్కడ అసలు దొరకదు. అలా వాక్ చేసుకుంటూ మేము సొటమోర్ బీచ్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ మోంటెనిగ్రో మొత్తం అడ్రియాటిక్ సీ కోస్ట్ లైన్లో ఉంది. సో మీరు ఎక్కడ చూసినా ఆ అడ్రియాటిక్ సీనే ఉంటుంది. వీళ్ళ పిజ్జా టాపింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎగ్ ప్లాంట్, కార్డ్జెట్స్ అండ్ ఆలివ్స్ కూడా టాపింగ్స్లో యూస్ చేశారు. అండ్ ఈ బీచ్ వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ బ్యూటిఫుల్ సన్సెట్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మాలో ఎవరికి స్విమ్మింగ్ అయితే రాదు, కానీ కాసేపు వాటర్లో ఎంజాయ్ చేసి ఆ పక్కనే ఉన్న ఫుడ్ స్టాల్స్ కూడా
కొన్ని ఎక్స్ప్లోర్ చేసాము. దాని తర్వాత ఫుడ్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. దిస్ ఈజ్ అవర్ డే 1 ఇన్ మాంటెనీగ్రో. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంటర్టైనింగ్గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ అలా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ Instagram. Bye.